హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సమయానికి తగు వీడియోస్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇంట్లోనే ఎంతో టేస్ట్ ఉండే ఈ చికెన్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నేను ఎలా అయితే చేశానో అలా ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందు చికెన్ క్లీన్ చేసుకొని అందులో పసుపు ఉప్పు కలిపి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అనాసపు, లవంగాలు, చెక్క, ఇలాచి, సాజీరా, స్టార్ మొగ్గ, మిరియాలు, తగినంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్ ముక్కలు 5 మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపటం వల్ల ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, చికెన్ని ఎంత బాగా కలుపుకుంటామో అంత టేస్ట్ ఉంటుందండి చికెన్. కొంచెం కొత్తిమీర, పుదీనా, హాఫ్ పీస్ ఆఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. మరోసారి కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీకి ఎప్పుడైనా సరే అండి ముక్కలకి గ్రేవీ అనేది బాగా పడితేనే టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని హీట్ అయ్యేదాకా ఉంచి, బౌల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ బౌల్లో వేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. ఈ విధంగా కుక్ అవుతున్న చికెన్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అయితే కలుపుకోవాలి. ఇలా గ్లాస్ నీళ్ళు కలుపుకోవటం వల్ల గ్రేవీ అయితే ఎక్కువ వస్తుందండి. మళ్ళీ మనకి కర్రీ అవసరం లేకుండా ఈ గ్రేవీతోనే మనం బిర్యానీ తినేయచ్చు. ఒకసారి చికెన్ ఇలా కలుపుకున్న తర్వాత 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్లో నుంచి ఆయిల్ ఈ విధంగా బయటికి వచ్చేసింది అంటే చికెన్ 80% కుక్ అయినట్టు అర్థం. ఈ విధంగా
ఆయిల్ మొత్తం బయటికి రావాలండి. ఇలా ఆయిల్ వచ్చిన తర్వాతే ఈ చికెన్ కర్రీ అనేది మనకి బిర్యానీకి కుక్ అయినట్టు అర్థం. చూసారా ఆయిల్ మొత్తం ఎలా అయితే వచ్చేసిందో పైకి. ఇప్పుడు మనం చికెన్ తీసేసి పక్కన పెట్టుకుందామండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి. ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. నేను చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశానండి. ఒక స్పూన్ నెయ్యి, కొంచెం చెక్క, ఇలాచి, మిరియాలు, సాజీరా, మొగ్గ, అనాసపు, స్టార్ మొగ్గ వేసుకొని తగినంత ఉప్పు వేయాలి. బిర్యానీ మసాలా కొంచెం. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అండి ఇది వేయటం వల్ల బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుందండి. బిర్యానీ ఆకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చిన్న స్పూన్తో కొంచెం అయితే సరిపోతుంది రైస్లో. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి రైస్ కుక్ చేసుకోవాలి. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ నుంచి ఆయిల్ మరియు కొంచెం గ్రేవీ అయితే పక్కకు తీసుకుందాము. ఈ గ్రేవీ ఆయిల్ని ఈ విధంగా అయితే మనం పక్కకు తీసుకోవాలండి. ఆ గ్రేవీతోనే మనం బిర్యానీ మొత్తం తినొచ్చు. ఈ ఆయిల్ని నేను ఏం చేస్తానో మీకు చూపిస్తానండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. గ్రేవీ కొంచెం ఉంటే సరిపోతుంది చికెన్ ముక్కల్లో. చికెన్ కర్రీలో నుంచి మనం బయటికి తీసిన ఆయిల్ చూడండి. ఈ ఆయిల్ మొత్తం ఏం చేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మనం రైస్ అయితే ఒకసారి చూసేసుకుందామండి. ఈ విధంగా రైస్ ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ అయితే మనకి 80% కుక్ అయినట్టేనండి. ఇప్పుడు మనం ఇందులో నుంచి సగం రైస్ అయితే తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం సగం రైస్ ఇందులో ఉంది కదండి, ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్లో చికెన్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మిగతా రైస్ అయితే ఈ చికెన్ పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రై ఆనియన్, జీడిపప్పు వేసుకోవాలి. మూత పెట్టేయాలి. దీని మీద ఏదైనా కొంచెం బరువు పెట్టుకోవాలి, ఆవిరి బయటికి పోకుండా.
ఫస్ట్ చికెన్లో నుంచి ఆయిల్ మరియు కొంచెం గ్రేవీ తీసాం కదండి, అందులో నుంచి కొంచెం ఆయిల్ మరియు గ్రేవీ ఇప్పుడు ఈ రైస్ మీద వేయాలి. ఇక్కడ గ్రేవీ ఉంది కదండి, ఇది మన బిర్యానీలో చక్కగా కర్రీ లేకుండా ఈ గ్రేవీ వేసుకొని తినేయొచ్చండి. చూసారా, ఇప్పుడు ఈ బిర్యానీ మీద మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టాలి. ఒక 15 మినిట్స్ అన్న మంట మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. మరి బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం రండి. బిర్యానీ చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్లోకి బిర్యానీ మొత్తం వేసుకుందాం. ఇప్పుడు ఈ బిర్యానీ వేరే పెద్ద బౌల్లోకి అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికి బిర్యానీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను చేసిన బిర్యానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.